నాయకుల స్టేట్మెంట్ నిజమో కాదో తెలియకుండా ఉంది. సోషల్ మీడియా యుగంలో ఎవడో ఒకటి పెట్టేసేసి ఆ నాయకుడి పేరు పెట్టేస్తున్నాడు, అది కాస్త ప్రచారం అయిపోతుంది. ఆ తర్వాత చూస్తే నేను కాదు ముర్రు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డిది చూసాం. అదే సందర్భంలో తాజాగా వంగవీటి రాధాకృష్ణకి సంబంధించి ఓ ప్రకటన, అంటే మన శ్రీకృష్ణదేవరాయలది అట్లాగే ఓ ప్రకటన వచ్చింది. ఆయన వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు వెళ్ళట్లేదు, అది ఫేక్ అని వాళ్ళు మళ్ళీ రివర్స్లో చెప్తున్నారు. అయితే తాజాగా వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన వైసీపీకి మచిలీపట్నం సీటుకు వస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. ముందు విజయవాడ సెంటర్లో అన్నారు, కానీ మలాద్విష్ణుకి టికెట్ తీస్తుండడంతో ఆయనకే అనుకుంటే తీసుకొచ్చి వెల్లంపల్లిని అక్కడ పెట్టడంతో ఆ ప్రచారానికి తెరబడింది. ఇప్పుడు ప్రస్తుతం వంగవీటి రాధాకైతే టికెట్ ఏది కన్ఫామ్ లేదు, ఎందుకంటే అక్కడ బోండా ఉమా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అక్కడ ఇస్తుందా రాధాకి, లేదంటే కనుక మచిలీపట్నం ఎంపీ ఇంతకుముందు జగన్ కూడా ఇస్తానన్నాడు, ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ ఎట్లాగో జనసేనకి ఇస్తున్నాడు. మరి అప్పుడు రాధా పరిస్థితి ఏంటి? రాధా అయితే వైసీపీలో చేరుతున్నాడు అన్నటువంటి ప్రచారాన్ని తోసిపుచ్చారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు వాస్తవం తెలియదు.